అసెంబ్లీలో భారాస ఎమ్మెల్యేల విషయంలో ఒక్క మాట అసభ్యంగా మాట్లాడలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 10 ఏళ్లతో పోలిస్తే ప్రజాస్వామికంగా శాసనసభ నడుపుతున్నామని, విపక్ష సభ్యులకే ఎక్కువ సమయం ఇచ్చామని, అయినా టైం ఇవ్వడం లేదంటున్నారని అన్నారు. సభలో సస్పెన్షన్లు, మార్షల్స్ అవసరం రావద్దనేది తమ ఆలోచనని, అవసరం మేరకు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావచ్చునని రేవంత్ వ్యాఖ్యానించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి భారాస ఎమ్మెల్యేలతో కలిసి టీ తాగవచ్చునని, అంత మాత్రాన పార్టీలో చేరినట్లు కాదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో తాను ఎక్కడా అసభ్యంగా, అన్పార్లమెంటరీగా మాట్లాడలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారాస ఎమ్మెల్యే సబితకి మాట్లాడేందుకు సభాపతి అవకాశం ఇచ్చారన్నారు. సబిత వ్యక్తిగత విషయాలను మాట్లాడినందుకే అదే అంశంపై తాను మిగిలినవి పూర్తి చేసినట్లు తెలిపారు. సునీత లక్ష్మారెడ్డి కోసం 2018 ఎన్నికల ప్రచారానికి వెళ్తే 2 కేసులు పెట్టారని, కౌడిపల్లి, నర్సాపూర్లో ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు. మహిళా కమిషన్ పదవి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్యే అయితే సరిపోతుందా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అక్కల మాటలు నమ్మి మోసపోయారని కేటీఆర్ చెప్పారన్న సీఎం సభలో ఎవరి పేరు ప్రస్తావించలేదని అన్నారు. మోసానికి పర్యాయ పదమే సబితా ఇంద్రారెడ్డి అని భట్టి విక్రమార్క సమాధానమిచ్చారన్నారు. తనకు అన్యాయం జరిగిందని సబితా ఇంద్రారెడ్డి అంత ఆవేదన చెందుతుంటే కేసీఆర్, హరీష్ రావు ఎటుపోయారని రేవంత్ ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు కేటీఆర్, హరీష్ చాలు అనుకుంటే కేసీఆర్ ను ఎందుకు ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకున్నారని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ కు అధికారం లేకపోతే ప్రజా సమస్యలను పట్టించుకునే ఆలోచన ఉండదని వ్యాఖ్యానించారు. ఇదే సబితా ఇంద్రారెడ్డి గారు వ్యక్తిగతంగా విమర్శించిన నాడు కేసీఆర్ గారి గురించి మాట్లాడిన మాటలు, కేటీఆర్ గారి గురించి మాట్లాడిన మాటలు అప్పుడే మర్చిపోయిందిరా అనేటువంటి మాటని ఈరోజు మా ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడలేడు. తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని అడ్డుకోవడం అధికార పార్టీ పక్షాన సక్రమైన సమాచారాన్ని మా సభానాయకుడు, మా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నం చేసే దాన్ని అడ్డుకోవడమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి మాటల్ని సందర్భంగా దయచేసి తెలంగాణ యావత్ ప్రజలు గమనించాలని సందర్భంగా మనవి చేస్తూ 10 ఏళ్లతో పోలిస్తే అసెంబ్లీని తాము ప్రజాస్వామికంగా నడుపుతున్నామని, సభలో విపక్ష సభ్యులకే ఎక్కువ టైం లభించిందని సీఎం అన్నారు. ఒక్కో రోజు 17 గంటల పాటు సభ జరిగిందని గుర్తు చేశారు. భారాస నేతలు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ముగ్గురే 6 గంటలు మాట్లాడారని, తనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కలిసి అంతసేపు మాట్లాడలేదన్నారు. ఎన్ని రోజులు జరిగిందనే దానికంటే ఎంత సమయం చర్చ జరిగిందనేది ముఖ్యమన్నారు. అసెంబ్లీలో బహిష్కరణలు, సస్పెన్షన్లు, మార్షల్స్ అవసరం రావద్దని తమ ఆలోచనని, అవసరాన్ని బట్టి ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావచ్చునని సూచనప్రాయంగా వెల్లడించారు. గతంలో తనను ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తే నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతోందని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపిన రేవంత్ రెడ్డి ఏదైనా సమయం, సందర్భాన్ని బట్టి ఉంటుందన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి భారాసలో చేరారన్న ప్రచారంపై స్పందించిన సీఎం కలిసి టీ తాగేందుకు వెళ్లి ఉంటారన్నారు. అసలు మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? అక్కలు వెనకాలన్న అక్కలు అంటే ఉట్టి వాళ్ళనే ఉద్దేశించి అన్నారా? అట్లా ఏం లేదు కదా. ఇట్ మీన్స్ ఒకటి తడుకున్నాడు అన్నట్టు అంతే. మేమే మా గురించి అన్నారు, మేమే చేసినామని అంటున్నారు కానీ మా ముఖ్యమంత్రి ఉద్దేశంలో అసలు అనలేదు. మహిళలను కించపరిచిన అవసరం కూడా మా ముఖ్యమంత్రి గారికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ ఏదో ఒకటి సృష్టించి ఈ రోజు సభని తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతోనే వచ్చారు. ఎందుకంటే